జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం కలకల రేపుతోంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనమూరు వెళ్లారు. నిన్న ఉదయం బయటికి వెళ్లిన వెంకటరమణ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భయపడిన ఆయన భార్య పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ కూడా కాల్ డైవర్ట్ లో ఉంది. దీంతో వెంకటరమణ మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారింది. ఎంపీడీఓ వెంకటరమణపై వైసీపీ నేతలు ఒత్తిడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. నరసాపురం రేవు పాటదారుడు సుమారు 50 లక్షల వరకు మండల పరిషత్ కు బకాయిలున్నాడు. రేవు బకాయి చెల్లించాలని వెంకటరమణ పాట పాడిన వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే రేవు పాట పాడిన వ్యక్తి మాత్రం వాటిని లెక్కల్లోకి తీసుకోలేదు. వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అండతో ఎంపీడీఓపై పాటదారుడి ఒత్తిడి కూడా పెరిగింది. వచ్చేడాది పదవి విరమణ చేయనున్న వెంకటరమణ బకాయి సొమ్ములను తన నుంచి రికవరీ చేస్తారేమో అని కొద్ది రోజులుగా ఆందోళనకు గురయ్యారని, మానసిక ఒత్తిడి తట్టుకోలేక సెలవు పెట్టి స్వగ్రామం పెనమలూరు వచ్చినట్లు భార్య పోలీసులకు తెలిపారు. తన భర్త వెంకటరమణ అదృశ్యం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, ఇది చివరిగా మనం చూస్తున్నాము. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు 2 రోజుల క్రితం నుంచి అదృశ్యమయ్యారు. ఇప్పటివరకు అయితే ఆయన ఆచూకీ అయితే తెలియలేదు. ఆయన నర్సాపురం ఎంపీడీఓ గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఆ సమయంలోనే నర్సాపురం సెక్రటరీపల్లి మధ్య పడవల రాకపోకలకు సంబంధించి తెలిసి వేలంపాట నిర్వహించారు. ఆ వేలంపాటను రెడ్డప్ప దవేజ్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఆ సమయంలో దాదాపు 3.5 కోట్ల రూపాయలకు సంబంధించి వేలంపాట జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ దవేజ్ ఎంపీడీఓకి ఇతర అధికారులకు సమర్పించాడు. అయితే ఎన్నికల సమయానికి వచ్చేసరికి అతని పాట అతనికి సమయం ముగిసిపోయిన వేలపాటకు సంబంధించిన గడువు వస్తుంది. దాంతో రెడ్డప్ప దవేజ్కి సెక్యూరిటీగా పెట్టిన డాక్యుమెంట్లు అన్నింటినీ మళ్ళీ అతనికి అప్పచెప్పారు. అయితే ఎన్నికల సమయం కావడంతో మళ్ళీ తొలి వేలంపాట నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎన్నికల సమయం కావడంతో వేలం నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రోజువారీ పద్ధతిలో మళ్ళీ నామినేటెడ్ పద్ధతిలోనే రెడ్డప్ప దవేజ్కి ఆ పేరుని అప్పగించారు. దాని నిమిత్తం ప్రతిరోజు రెడ్డప్ప దవేజ్ 1,05,000 రూపాయలను అధికారులు చెల్లించాల్సి ఉంది. దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ కూడా మళ్ళీ అతను సమర్పించలేదు. ఆ సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అతను ఎక్కడికి వెళ్ళిపోడు, అతను జోడి చేశారు కాబట్టి చర్యని నిర్వహించాడు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళిపోడు, మామూలుగా మీరు అప్లై చేశారని చెప్పేసి అధికారులకు చెప్పాడు. దాంతో రెడ్డప్ప దవేజ్కి మళ్ళీ నామినేటెడ్ పద్ధతిలో రోజువారీ పద్ధతిలోనే చర్యని నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. దాని నిమిత్తం అతను 1,05,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆ విధంగా దాదాపు 50 రోజుల పాటు అతను రెడ్డప్ప దవేజ్ ఆ చర్యలు నిర్వహించారు. దానికి సంబంధించి దాదాపు 50 లక్షల రూపాయల వరకు అధికారులు చెల్లించాల్సింది. కానీ ఇప్పటి వరకే గత నెల వరకు అయితే చెల్లించలేదు. దాంతో అధికారులు అయితే ఎంపీడీ ఎవరైతే ఉన్నారో వెంకటరమణారావు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంతవరకు అయితే డబ్బులు కట్టలేదు, ఎందుకు కట్టలేదు అని ఆరా తీయాలని చెప్పేసి ఎంపీడీని ఆదేశించారు. దాంతో ఇతను ఎన్నిసార్లు డబ్బుల గురించి కట్టమని చెప్పినప్పటికీ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి కానీ లేకపోతే ఎవరు స్పందించలేదు. ఈ నేపథ్యంలోని అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎంపీడీఓ ఈ నెల 3వ తేదీన సెలవు పెట్టి తన స్వగ్రామం కృష్ణా జిల్లాలోని స్వగ్రామం పెనమలూరు వెళ్ళిపోయారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ నెల 10వ తేదీన అంటే మొన్న ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మచిలీపట్నం వెళ్తానని చెప్పేసి భార్య చెప్పి ఇంటి నుంచి వెళ్ళారు. అలా వెళ్ళిన వ్యక్తి నేను మధ్యాహ్నం వరకు ఎటువంటి ఫోన్ కాల్ చేయలేదు, అదేవిధంగా ఇంటికి కూడా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆయన భార్య పోలీసులు ఫిర్యాదు చేస్తుంది, పెనమలూరు పోలీసులు ఫిర్యాదు చేస్తుంది. వెంటనే వాళ్ళు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు అయితే ఎంపీడీఓ ఆచూకీ అయితే తెలియలేదు. కానీ పోలీసులు చెప్పిన కథం ప్రకారం అయితే అదృశ్యమైన వెంకటరమణారావు పెనమలూరు నుంచి మచిలీపట్నం వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ లో విజయవాడ వచ్చారని చెప్పి చెప్తున్నారు. విజయవాడ నుంచి మళ్ళీ అక్కడి నుంచి కాలినడకలు వచ్చి ఆ ఏలూరు కాలంలో దూకు ఉంటాడని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఒక వ్యక్తి ఏలూరు కాలంలో దూకడానికి అక్కడ స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అలా దూకిన వ్యక్తి ఎంపీడీఓ అయ్యుండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు విజయ్ చంద్ర. ప్రస్తుతానికి అయితే ఆ గాలింపు కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ రాంబాబు.